Next. Next, diploma. From diploma, D. Sahasra from CSE department, CGPA of 9.4%. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ టాప్ అయినటువంటి టాస్క్ సిఇఓ గారు శ్రీకాంత్ సిన్మహాజీ గారు, అదేవిధంగా ఎస్బిటెడ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ టాప్ హెడ్ సెక్రటరీ శ్రీ జి పుల్లే గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సిఇఓస్ కానీ అందరి చేత ఇనాగ్రేట్ చేయబడినటువంటి ఇది 3 days ఫెస్ట్. ఈరోజు రేపు ఎల్లుండి అంటే 16th వాలిడిక్టరీ సెరమనీ ఉంటుంది. సంతోషం ఏంటంటే మేము కండక్ట్ చేసినటువంటి ఈ టెక్నో స్ప్రింగ్ ఫెస్ట్కి 3000 పైచెలకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అందులో తెలంగాణ నుంచి వచ్చినటువంటి కళాశాల విద్యార్థులే కాకుండా ఇంకా ఇండియాలో ఉన్నటువంటి మిగతా స్టేట్స్, కొంతమంది విద్యార్థులు కర్ణాటక నుంచి బాగా ఇబ్బంది పడుకుంటూ ట్రైన్లో అట్లా వాళ్ళు చెప్పి మాకు అకామిడేషన్ ఇస్తారా అంటే కూడా మేము అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా అంతకంటే సంతోషం ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి లైక్ వియత్నాం, దుబాయ్ అటువంటి కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఆన్లైన్ ప్రజెంటేషన్స్ ఇస్తాం, ఇందులో పార్టిసిపేట్ అవుతాము అని చెప్పి ఉత్సాహం చూపించడం. ఈ వరంగల్ లాంటి టౌన్లో మేము ఈ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అంత విద్యార్థుల నుంచి ఆదరణ రావడం చాలా సంతోషం అనిపించింది. అందుకే దానికి నిదర్శనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టాప్ మోస్ట్ అంటే ఉద్యోగాలకు వాళ్ళకి స్కిల్స్ డెవలప్ కావడానికి కానీ అన్నిటికీ కారణమైనటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము భావిస్తున్నాము. ఈ రకమైనటువంటి గెస్ట్లను తీసుకొచ్చి మేము 100% ప్లేస్మెంట్స్ ఇప్పించాలనేది మా ఉద్దేశం. ఎన్నో ఇండస్ట్రీస్ తోటి లింకప్ అయి ఉన్నాము. ఒక్క ఎస్బిఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి ఫెస్ట్కు హాజరయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే ఈరోజు ఉద్యోగం రావాలంటే కేవలం డిగ్రీ తీసుకొని సర్టిఫికెట్స్ మాత్రమే కాదు. ఈ ఫెస్ట్ లోపల మేము ఇన్వాల్వ్ చేసినటువంటిది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు, ఎంబీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులను. సో వారి స్కిల్స్ను ఇక్కడ చూసి ఒకరి స్కిల్ ఒకరికంటే ఒకరు స్కిల్స్ను ప్రదర్శించడం ద్వారా మిగిలినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా విద్యార్థులందరూ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా మేము క్యాష్ ప్రైజెస్ని అవార్డ్స్ కింద పెట్టినాము. ఆ క్యాష్ ప్రైజెస్ని కూడా చాలా ఇండస్ట్రియలిస్టులు స్పాన్సర్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియపరుస్తూ ఇదే రకంగా మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఒక చదువుతో పాటు మన ప్రభుత్వం ఏదైతే కోరుకుంటున్నదో ఇంజనీరింగ్ విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం చదివే కాదు, ఉద్యోగాలు రావాలి, స్కిల్స్ డెవలప్ కావాలి అనేది కోరుకుంటున్నదో దానికి నిదర్శనంగా మేము ఈ ప్రయత్నం మేమందరం కూడా ఎడ్యుకేటెడ్ డాక్టరేట్స్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తాం.